సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? జార్జి రెడ్డి పీడీఎస్యూగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఉస్మానియా సిటీ కమిటీలుగా సీఎం రాకని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు తెలంగాణ మొత్తం కూడా ఈ యొక్క పరువుని నడిబజార్లో పెట్టినటువంటి కేసీఆర్ గారి నియంతృత్వ ధోరణుల మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే యూనివర్సిటీలో కావచ్చు నిర్వీర్యం చేసినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత మట్టుకు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి స్వయంగా వచ్చి విద్యార్థుల సమస్యల్ని విని పరిష్కరించి మాట్లాడి డిస్కస్ చేసేటటువంటి విధానము ఎక్కడా లేదు. కాబట్టి మేము గతంలో కూడా రాహుల్ గాంధీ గారు వస్తున్నప్పుడు కూడా జార్జి రెడ్డి పీడీఎస్యూగానే రండి, వినండి, విద్యార్థుల సమస్యలు మాట్లాడండి, విద్యార్థులతో డిస్కస్ చేయండి, రియాలిటీగా విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో ఏం వింటున్నారో వాళ్ళ సమస్యలు ఏంటని మీరే ప్రత్యక్షంగా తెలుసుకొని దాని పరిష్కార మార్గాలు వెతకండి అని చెప్పేసి గతంలో కూడా ఆహ్వానం తెలియజేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం వల్ల రేవంత్ రెడ్డి గారిని అలాగే రాహుల్ గాంధీ గారిని ఈ నేల మీద రావడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ప్రభుత్వం మొత్తం కూడా పోలీసు నిర్బంధం పెట్టి మొత్తం కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా విద్యార్థులుగా మేము వాళ్ళు రావాలని మాట్లాడినాం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ తెలంగాణ నేల మీద తెలంగాణకి పెద్ద కొడుకు లాంటి ఉస్మానియా యూనివర్సిటీకి చాలా ఇబ్బందుల్లో సమస్యల వలనలో చిక్కుకొని ఉన్నది. 10 ఏళ్ల పాటు చాలా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము ఏమీ చేయకపోగా మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల పరిపాలన చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, తెలంగాణ సమాజానికి చేసిన ద్రోహం ఏదైతుందో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటిగా వర్గీకరణ అనేకమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఏదైతుందో అనేక సమస్యల్లో ఉన్నది, దాన్ని కూడా క్లించ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రముఖమైనటువంటి గాయకుడు కవి అయినటువంటి అందశ్రీ గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ సమస్యల వలన నెట్టివేసినా కానీ ఈరోజు తన యొక్క చనిపోయిన తీరు కావచ్చు, తన దగ్గర ఉండే కర్మకాండలు చేసినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూసి నిజంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులుగా తప్పనిసరిగా 10 ఏళ్ల పాటు ఇది పీడనకు గురైంది, ఇబ్బందులకు గురైంది ఉస్మానియా యూనివర్సిటీ. తప్పనిసరిగా మీరు గతంలో వచ్చినప్పుడు యూనివర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వస్తా అని చెప్పేసి మీరు మాట్లాడటం, అట్లాగే ఒక హామీ ఇవ్వడం అనేది మంచి పరిణామం. అలాగే ఇమీడియట్లీగా మీరు అనుకున్న డేట్ ప్రకారం డిసెంబర్ 7వ తారీఖున 9వ తారీఖు వస్తా అని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ నిన్న 7వ తారీఖు రావాలనుకున్నారు రేపు, కానీ 10వ తారీఖు ఇది మారింది. అయినప్పటికీ కూడా యూనివర్సిటీకి వస్తామని చెప్పేసి అదే మాట మీద ఉన్నారు. దానికి ఇంకా స్వాగతంగానే తెలియజేస్తున్నాం, సంతోషిస్తున్నాం కూడా. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము జార్జి రెడ్డి పీడీఎస్యూగా స్టూడెంట్ ఎజెండా అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం జరిగింది. విద్యార్థుల అభిప్రాయాలు తీసుకొని అలాగే యూనివర్సిటీ విద్యార్థులుగా గత కొన్నేళ్ల పాటు ఉన్నటువంటి అనేకమైన సమస్యలు తీసుకొని మాట్లాడడం జరిగింది. ఆ స్టూడెంట్ ఎజెండాలో ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఫ్రీ మెస్ సౌకర్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మెస్ డిపాజిట్ల పేరు మీద 10,000, 8,000, 9,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీల మాదిరిగా ఈరోజు యూనివర్సిటీలో మెస్ డిపాజిట్లు మొత్తం కూడా చెల్లించే పరిస్థితికి ఏర్పడుతూ ఉంది. గతంలో అలాగే యూనివర్సిటీలో కాకుండా సాంఘిక సంక్షేమం కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన గురుకుల అన్నింటిలో కూడా ఈరోజు విద్యార్థులందరూ కూడా ఫ్రీ మెస్ ఉచిత భోజనాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెరిటరీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈరోజు మెస్ డిపాజిట్ల పద్ధతి ద్వారా ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. యూనివర్సిటీ రావడంతోనే 8,000, 9,000, 10,000 రూపాయలు ఉన్న మెస్ డిపాజిట్లు కట్టడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చే వాళ్ళ విద్యార్థులందరూ కూడా నిరుపేద విద్యార్థులు ఉండటం వల్ల 8,000, 9,000, 10,000 కట్టడం చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి అవి కట్టడం అంటేనే ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎక్కడో అప్పు తీసుకొచ్చుకొని లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి బర్రెనమ్మో గొర్రెనమ్మో వాళ్ళకి సంబంధించిన అన్నింటినీ వదిలేసుకొని ఈరోజు డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ శ్రీ చైతన్య నారాయణలాగా కట్టాల్సిన కండిషన్కి వస్తూ ఉంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా మీరు
యూనివర్సిటీకి గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేర్, గురుకులాలలో ఏ విధంగా అయితే ఉచిత మెస్సులు ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ చదువుతున్నటువంటి అందరు విద్యార్థులు కూడా, హాస్టల్ వస్తున్న అందరు విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఫ్రీ మెస్ని ఇవ్వాలి. ఫ్రీ మెస్ని ఇవ్వటం అంటేనే మెస్ డిపాజిట్ల పద్ధతి పోతుంది. కాబట్టి పేద, మధ్యతరగతి, నిరుపేద విద్యార్థులకి మెస్ డిపాజిట్ల పద్ధతి నుండి విముక్తి కలిగించిన వాళ్ళుగా అవుతారు. అట్లాగే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి గతంలో 2012 కంటే ముందు యూనివర్సిటీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. కానీ 2014 తర్వాత దానికి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ని తీసివేయడం జరిగింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు అనేక సందర్భాలలో కింద పడినా, లేకపోతే గేమ్ ఆడుతున్నా హాస్టల్లో కింద పడ్డా అనేక సందర్భాలలో కూడా ఈరోజు దానికి హాస్పిటల్కి అయినటువంటి ఖర్చు అవుతుందో అది భరించలేనటువంటి భారంగా మారింది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఈరోజు మీరు ఆ భారం నుండి తగ్గించిన వాళ్ళుగా అవుతారు. అదేవిధంగా మూడో విషయానికి వస్తే యూనివర్సిటీలో సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చేసి 1500 వస్తూ ఉన్నది. పైన చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళకి 1500 వస్తుంది, డిగ్రీ వాళ్ళకి 1500 వస్తుంది, యూనివర్సిటీ విద్యార్థులు కూడా 1500 అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కావచ్చు, డిగ్రీ విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ కండిషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవి సరిపోతూ ఉన్నాయి. కానీ యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చేసరికి తప్పనిసరిగా ఒక ప్రాజెక్ట్ అటెండ్ కావాలనుకున్నా, ఒక సెమినార్ అటెండ్ కావాలనుకున్నా, అట్లాగే ఇంకేదైనా కొత్త విజిట్ చేయాలనుకున్నా దానికి సంబంధించిన వ్యయం మొత్తం కూడా చాలా తీవ్రంగా అవుతూ ఉంది. కాబట్టి ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్ 1500 ఏదైతుందో దాన్ని పెంచాలి. పెంచి 3000 రూపాయల దాకా తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అనేక మంది సెంట్రల్ యూనివర్సిటీలో చాలామంది కూడా స్కాలర్లకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నెలకి 4000 రూపాయలు ఫెలోషిప్ ఇస్తారు. అట్లాగే ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఇస్తారు. అట్లా అదేవిధంగా ఇదే యూనివర్సిటీలో కూడా స్కాలర్షిప్ని పెంచి అలాగే ఫెలోషిప్ లాంటిది 4000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. కాబట్టి సీఎం ఫెలోషిప్ ఇస్తారా, లేకపోతే మీకు సంబంధించిన ఇందిరమ్మ ఫెలోషిప్ ఇస్తారా, సోనియా గాంధీ ఫెలోషిప్ ఇస్తారా, మీకు సంబంధించింది ఏదైనా ఇవ్వండి, కానీ యూనివర్సిటీ విద్యార్థులకి ఒక ఫెలోషిప్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా గత 2012లో అయినటువంటి రిక్రూట్మెంట్ ఇంత మట్టుకు యూనివర్సిటీ లేదు. 1200 పైచులకు ప్రొఫెసర్లు ఉన్న యూనివర్సిటీ ఈరోజు కేవలం 380 పైచులకు మాత్రమే ప్రొఫెసర్లు ఉన్నారు. కాబట్టి దానివల్ల విద్యార్థులకి సరైనటువంటి బోధన అందట్లేదు. ప్రొఫెసర్లు లేమితో విద్యార్థులందరికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూనివర్సిటీ మొత్తం కూడా ఈరోజు దాని యొక్క ర్యాంకింగ్స్లో పడిపోతున్న కండిషన్ ఉంది. కాబట్టి టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అలాగే ఇన్నేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పటికి కూడా యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలము వాళ్ళ జీతభత్యాలే ఇస్తుంది తప్ప యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దానివల్ల యూనివర్సిటీలో సరైనటువంటి హాస్టళ్ల నిర్మాణం జరగలేదు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైనటువంటి ఏదైతే విద్యకు సంబంధించినటువంటి వనరులు సమకూర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం కూడా కలలుగంటా ఉన్నాం. తప్పనిసరిగా యూనివర్సిటీలో ఎవరైతే ఉస్మానియాకి ఆదుకుంటారో, ఉస్మానియాని ఎవరైతే దీన్ని ప్రభావితం చేస్తారో, ఉస్మానియాకి ఎవరైతే నిధులు కేటాయిస్తారో వాళ్ళందరూ కూడా తెలంగాణ మొత్తానికి తప్పనిసరిగా కేటాయించినట్టుగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి ఈ 5 ఏళ్ల కాలంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు దీన్ని నిర్వీర్యం చేసిండు. మీకు యూనివర్సిటీ విద్యార్థులుగా అలాగే తెలంగాణ నిరుద్యోగ యువతగా మీకు అవకాశం ఇచ్చినాం. తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దీన్ని కాపాడుకుంటే మీ పదవి కూడా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలియజేస్తా ఉన్నాం.